హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టాప్ ఎన్ అండి. ఓకేనా, టాప్ ఎన్ వచ్చేసి టాప్ ఎన్ ఫంక్షన్ గురించి అయితే చూద్దాము. సో మనం డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్లో టాప్ ఎన్ ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. సో టాప్ ఎన్ అంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఏదైనా ఎన్ ఈజ్ నథింగ్ బట్ 1, 2, 3 ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ స్టేట్ వైజ్గా స్టేట్ వచ్చేసి ఏపీ, తెలంగాణ ఉంది. అండ్ నేమ్ సేల్స్ మెన్ నేమ్ ఉంది. అండ్ వాళ్ళ సేల్స్ ఇన్ క్రోస్లో ఇలా 67 క్రోర్స్, 56 క్రోర్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మరి నార్మల్గా మనం ప్రైవేట్ టేబుల్ ఇస్తాం అనుకోండి. ఓకేనా, ప్రైవేట్ టేబుల్ ఇచ్చినప్పుడు స్టేట్ వైజ్గా సేల్ ఎంత అని చెప్పేసి నార్మల్గా చూసాం. ఓకేనా, మరి ఇప్పుడు నాకు దీంట్లో హైయెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా వస్తే బాగుంటుంది కదా. సో టాప్ 2% ఎవరు అంటే ఏపీలో టాప్ 2% ఎవరు, టీజీలో టాప్ 2% ఎవరు అంటే మళ్ళీ నేను ప్రైవేట్ టేబుల్ వేరే వేయకుండా సో ఇలా టాప్ 2 సేల్స్ అని చెప్పేసి ఇలా వేసాను అనుకోండి. పక్కనే టాప్ 2 అంటే ఏపీ వైజ్గా టోటల్ సేల్ ఎంత, టీజీ వైజ్గా టోటల్ సేల్ ఎంత, అందులో టాప్ 2 ఎవరు, వినయ్, రాజు ఏపీలో, టీజీలో వెంకట్, వేణు. ఓకేనా, సో ఈ విధంగా. అదేవిధంగా మరి వాళ్ళ సేల్స్ ఎంత, టాప్ 2 సేల్స్ మెన్ వల్ల సేల్స్ ఎంత. ఓకేనా, టాప్ 2 టోటల్ సేల్ ఎంత. ఓకే, టాప్ 2 సేల్స్ పర్సన్ యొక్క సేల్స్ వచ్చేసి 123. అంటే వినయ్ రాజు యొక్క సేల్ వచ్చేసి ఈ విధంగా 123. అండ్ వేణు వెంకట్ వచ్చేసి 96. వేణు వెంకట వచ్చేసి 96 ఈ విధంగా. అండ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా టోటల్ సేల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత. ఓకేనా, వాళ్ళిద్దరు కంట్రిబ్యూషన్ ఎంత అనుకోండి. సో ఈచ్ 2 మెంబర్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత. సో ఈచ్ కాదు, కంప్లీట్ 2 మెంబర్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత. సో ఈ విధంగా మనం కంట్రిబ్యూషన్ కూడా మనం మెజర్ చేసింది ఈ విధంగా వేస్తే సో వీళ్ళ కంట్రిబ్యూషన్ 123. ఈ టాప్ 2 మెంబర్స్ యొక్క టోటల్ సేల్ వచ్చేసి 123. అండ్ టోటల్ సేల్లో వీళ్ళ కంట్రిబ్యూషన్ వచ్చేసి 69%. అండ్ 103లో వేణు వెంకట యొక్క కంట్రిబ్యూషన్ వచ్చేసి 93%. ఈ విధంగా మనము ఒకే ప్రైవేట్ టేబుల్లో ఈ విధంగా మనం వేయొచ్చు అనమాట. ఓకేనా, సో మరి ఇది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకేనా, సో దీనికోసం ఓకే మరి ఇప్పుడు టాప్ ఎన్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ టేబుల్ కూడా తీసేస్తున్నానండి. ప్రైవేట్ టేబుల్ కూడా తీసేసాను. ఇక్కడ మనకి టేబుల్ ఉంది ఒకటి. సో టేబుల్లో ఇది క్లిక్ చేసి డిజైన్. ఓకే, టేబుల్ డిజైన్లో దీని టేబుల్ నేమ్ వచ్చేసి టాప్ ఎన్. ఓకేనా, సో మరి సమ్మరైజ్ విత్ ప్రైవేట్ టేబుల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఒక ప్రైవేట్ టేబుల్ వేయడానికి ఒక బాక్స్ వస్తుంది. దాంట్లో ఆ టేబుల్ నేమ్ వచ్చేసింది. అండ్ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లోనే మనం ప్రైవేట్ టేబుల్ ఏదో అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ క్లిక్ చేసి ఇక్కడ కర్స్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ యాడ్ టు డేటా మోడల్ కొట్టేసాను. మనం డేటా మోడల్లో ప్రైవేట్ టేబుల్ వేస్తున్నాం కాబట్టి డేటా మోడల్లో క్లిక్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ వచ్చేసాయి. సో స్టేట్ వచ్చేసి రోస్లో వేస్తున్నాను, సేల్ వచ్చేసి వాల్యూస్లో వేస్తున్నాను. సో మరి ఇప్పుడు టాప్ ఎన్ అనేది కాల్కులేట్ చేయాలి. అంటే టాప్ ఎన్ అనేది అంటే మనం టాప్ 2 సేల్స్ పర్సన్ని కాల్కులేట్ చేస్తున్నాం. సో టాప్ 2% ఎలా రావాలి, ఇక్కడ టాప్ 2% ఒక కామా సపరేటర్లో ఆ టాప్ 2% అయితే రావాలి. సో టాప్ 2% కామా సపరేటర్ రావాలన్నప్పుడు మనం కాంకాటెక్స్ కూడా యూజ్ చేయాలి. ఓకేనా, టాప్ ఎన్ అన్నప్పుడు టాప్ 2లో ఉన్న వాళ్ళని కూడా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము మెజర్ చేద్దాం అంటే ఇక్కడ టాప్ ఎన్ అనేది టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ పైన కర్సర్ వచ్చేసి యాడ్ మెజర్ అని కొట్టగానే ఒక బాక్స్ వస్తుంది కదా. సో దీంట్లో మెజర్ నేమ్ వచ్చేసి మనం టాప్ 2%ని మెజర్ చేస్తున్నాం కాబట్టి టాప్ 2 అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం యాక్చువల్లీ కాంగ్రెంట్ రావాలి కదా. కాంగ్రెంట్ కన్నా ముందు ఫస్ట్ అయితే టాప్ ఎన్ చేద్దాము. టాప్ ఎన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. టాప్ ఎన్ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వగానే ఏమడుతుంది, టాప్ ఎన్ ఏమడుతుంది, ఎన్ వాల్యూ అడుగుతుంది. ఎన్ వాల్యూ అంటే మనకి ఎంతమంది టాప్ 2 మెంబర్స్ కావాలి కదా. 2 మెంబర్స్ కావాలి. అండ్ టేబుల్ వచ్చేసి టేబుల్ కదా, టాప్ ఎన్ టేబులే కదా. టేబుల్ నేమ్ వచ్చేసి టాప్ ఎన్ కామా ఆర్డర్ బై ఎక్స్ప్రెషన్. ఆర్డర్ బై వచ్చేసి మనకి ఈ సేల్స్ పరంగా. ఓకేనా, సేల్స్ పరంగా హైయెస్ట్ ఉన్నవి కావాలి కదా. ఓకేనా, సేల్స్ పరంగా హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ బై సేల్స్ అంటే మనకి సేల్స్ అనేది తీసుకుందాం. టేబుల్ 1లో టాప్ ఎన్లో సేల్స్ కదా. టాప్ ఎన్ సేల్స్ అంటే టాప్ ఎన్లో ఉన్న సేల్ అనే కాలం ద్వారా అది ఎలా ఉండాలి, డిసెండింగ్లో ఉండాలి. ఓకేనా, డిసెండింగ్. సో హైయెస్ట్ ఉన్నవే మనం పైన వస్తే ఆ టాప్లో తీసుకుంటాం కదా, డిసెండింగ్ ఉండాలి. ఓకేనా, సో టాప్ 2 వాల్యూ డిసెండింగ్ ఉన్నాయి కావాలని చెప్పేసి మనం ఇది ఇచ్చాము. కాకపోతే టాప్ 2 డిసెండింగ్ అంటే ఇది ఒక టేబుల్ డిసెండింగ్ అవుతుంది. కాకపోతే మనకి టేబుల్ మొత్తం వద్దు కదా, దాంట్లో నేమ్ వచ్చేసి కామా సపరేటర్ కావాలి. కాబట్టి నేను చేస్తున్నాను కాంకాటెనేట్ యూజ్ చేస్తున్నాను. కాంకాటెనేట్. సో ఇది టాప్ ఎన్ ఇక్కడ ఏమొచ్చింది, టాప్ 2 అండ్ టాప్ ఎన్
టాప్ ఎన్ సేల్స్ అంటే ఇక్కడ ఇది ఒక మెజర్ అయింది, బట్ కాకపోతే ఇది వాల్యూస్లో వేయడానికి మొత్తం టేబుల్ లాగా వస్తుంది కదా, టేబుల్ లాగా రాకుండా మనము దీనికి కాంకటెంట్ యూజ్ చేద్దాం. ఓకేనా, కాంకటెంట్ ఎక్స్ మనకి కావాల్సింది నేమ్సే కావాలి కదా దీంట్లోకి. ఓకేనా, టాప్ టు ఒక టేబుల్ వచ్చేసింది. కాంకటెంట్ ఎక్స్లో మనకి కాంకటెంట్ ఎక్స్లో టేబుల్ బదులు ఇది ఏదైతే మనం ఫిల్టర్ చేసామో అది టాప్ ఎన్ చేసామో అది టేబుల్ అయిపోయింది. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ వచ్చేసి టేబుల్ నేమ్. మనకు టేబుల్ నేమ్ అనేది కావాలి. టేబుల్ నేమ్ అంటే టాప్ ఎన్ కదా, టాప్ ఎన్ నేమ్. సో కామా ఎలా కావాలి, డెలిమిటర్ కామా సపరేటెడ్. నిన్న కాంకటెంట్ చూసాం కదా, సో కామా సపరేటెడ్లో మనకి ఆ టేబుల్ నేమ్ అనేది కామా సపరేటెడ్లో కావాలి. ఓకేనా, ఫంక్షన్ ఇదే అండి. జస్ట్ టాప్ ఎన్ వచ్చేసి మనకు 2 టాప్ ఎన్ వాల్యూ అంటే 2 ఇచ్చేసాము. సో టేబుల్ వచ్చేసి టేబుల్ అండ్ ఆర్డర్ బై అంటే బేస్డ్ ఆన్ సేల్స్ పరంగా మనకి టాప్లో ఉన్నాయి కావాలి కాబట్టి సేల్స్ ఇచ్చాము. ఆర్డర్ బై అంటే ఆ సేల్ అనే కాలం ఇచ్చాము. కామా డిసెండింగ్, మనకు డిసెండింగ్లో ఉండాలి కాబట్టి ఒకవేళ బాటమ్ 10 అంటే అసెండింగ్లో వస్తాయి. టాప్ ఎన్ వాల్యూస్ బాటమ్ స్మాలర్ అంటే అసెండింగ్లో తీసుకుంటాము, లేదా డిసెండింగ్ కాబట్టి మనం డిసెండింగ్ తీసుకున్నాము. సో ఇప్పుడు చెక్ బాక్స్ కొట్టేస్తే మనకి ఈ ఫార్ములా కరెక్ట్, దేర్ ఇస్ నో ఎర్రర్స్ వచ్చేసింది. ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మన మెజర్ వచ్చేసింది. సో దీన్ని మనం వాల్యూస్లో వేసాగానే అప్పుడు మనకి ఎవరైతే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నారో వినయ్, రాజు అనేది హైయెస్ట్ సేల్స్ కాబట్టి అలా వచ్చింది. ఒకవేళ వినీత్ నేను 678 అని వేసేసాను అనుకోండి. సో రిఫ్రెష్ కొట్టినాను అనుకోండి, ఇక్కడ ఏం రావాలి, వినయ్ బదులు వినీత్ రావాలి. ఓకేనా, వినీత్ అండ్ రాజు హైయెస్ట్ సేల్స్. ఓకేనా, ఈ విధంగా మనం టాప్ 2 పర్సన్స్ని దీనిలోనే రావచ్చు అనమాట. సో మన టాప్ 2 పర్సన్స్ యొక్క సేల్ కూడా కావాలనుకోండి. సో టాప్ 2 పర్సన్స్ యొక్క సేల్ కూడా కావాలంటే జస్ట్ ఇక్కడ ఇచ్చింది మనం సేమ్ కాపీ చేసుకోండి, ఇంకో మెజర్ క్లిక్ చేయండి. ఇప్పుడేమో ఇంతకుముందేమో మనము వాళ్ళ కాంకటేట్ చేసేసి టాప్ 2 పర్సన్స్ యొక్క నేమ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ 2 సేల్స్, టాప్ 2 సమ్ ఆఫ్ సేల్ అనుకోండి. ఓకే, సో పేరు ఇచ్చేసాను. పేరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఫార్ములా ఇచ్చేసాను. కాకపోతే మన కాంకటెంట్ అవసరం లేదు కదా, ఇది కాంకటెంట్ కాకుండా ఇక్కడ టాప్ ఎన్ వరకు ఓకే. సో దీంట్లో మనకి ఏం కావాలి, సమ్ ఎక్స్ అంటే మనకి ఏం కావాలి, సమ్ ఆఫ్ ది సేల్ కావాలి. టాప్ టూ పర్సన్స్ యొక్క సమ్ ఆఫ్ సేల్ కావాలి కాబట్టి నేను సమ్ ఎక్స్ యూజ్ చేస్తాను. సమ్ ఎక్స్ ఓపెన్ బ్రాకెట్, సమ్ ఎక్స్ ఏం అడుగుతుంది, టేబుల్ అడుగుతుంది. టేబుల్ అంటే ఈ టాప్ 2 యొక్క టేబులే. కామా ఎక్స్ప్రెషన్ అంటే ఏది కావాలి మనకి, సేల్ అనేది సమ్ కావాలి కదా, సేల్ కాబట్టి టేబుల్ ఆఫ్ సేల్ కదా, టాప్ అండ్ సేల్ ఓకేనా. క్లోజ్ చేస్తే మనకి టాప్ 2 మెంబర్స్ యొక్క అంటే టాప్ 2 ఈ ఫిల్టర్ టాప్ 2 యొక్క టేబుల్ ఇచ్చేసి దాంట్లో సేల్ సమ్ చేయమన్నాం అంతేనా. ఓకేనా, ఇచ్చేసి చెక్ కొట్టేస్తే ఓకే వచ్చేస్తుంది. సో అది వచ్చేసి మనం దీనిలో వేసేస్తే ఈజీగా మనకు టాప్ 2 సేల్స్ యొక్క సమ్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, వినీత్ 678, రాజు 67, ఓకే 745 ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ దీనికి ఒకవేళ వీళ్ళ కాంట్రిబ్యూషన్ అడిగామనుకోండి, మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ విధంగా యాడ్ మెజర్ ఇచ్చేసి ఇక్కడ కంట్రిబ్యూషన్ అనుకోండి, టాప్ 2 కంట్రిబ్యూషన్ రాసేసి కంట్రిబ్యూషన్ పర్సెంట్ రాసేసి ఇక్కడ ఏదైతే టాప్ 2 సమ్ ఆఫ్ సేల్ ఉంది కదా, టాప్ 2 సమ్ ఆఫ్ సేల్ అంటే టాప్ 2 ఎక్కడండి టాప్ 2 సమ్ ఆఫ్ సేల్ ఉంది కదా, టాప్ 2 సమ్ ఆఫ్ సేల్ బై సమ్ ఆఫ్ సేల్ ఉంది కదా, సమ్ ఆఫ్ సేల్ క్లిక్ చేస్తే సమ్ ఆఫ్ సేల్. ఓకేనా, ఈ మెజర్స్ని అది బై ఇది చేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది కూడా మనకి ఎలా రావాలి, నెంబర్స్లో పర్సంటేజ్లో. ఓకేనా, ఈ పర్సంటేజ్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి కంట్రిబ్యూషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కంట్రిబ్యూషన్ కూడా వేయచ్చు. ఈ విధంగా 93% వాళ్ళ కంట్రిబ్యూషన్. ఓకే, మనం ఒకవేళ ఇక్కడ చూడండి ఒకసారి 745 కదా, 801లో 745 కదా, 745 ఎంత కంట్రిబ్యూషన్, 745/801. ఓకేనా, 93% కంట్రిబ్యూషన్.
సో ఈ విధంగా మనం ఒకే దాంట్లో టోటల్ సేల్, టాప్ 2 పర్సన్స్ నేమ్ విత్ కామా సపరేటెడ్ అండ్ టాప్ 2 పర్సన్స్ యొక్క టోటల్ సేల్ ఎంత అండ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత అనేది ఒకే పైవట్ టేబుల్లో మనం ఈ విధంగా మెజర్ చేసి వేయచ్చు అనమాట. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.